ముందు ఆ బల్లిని తరిమి, నాకు భయం వేస్తుంది. ఏంటో ఈ ఆడవాళ్ళు భర్తకి భయపడరు కానీ బల్లికి భయపడతారు. ఆ, హే ష్ ష్ హే అరే ష్ 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 పో. వెళ్ళిపోయిందిలే, నువ్వు వెళ్ళి స్నానం చేయి. నిజంగానే వెళ్ళిందా? వెళ్ళింది అంటున్నాను కదా. సరే, స్నానం చేసి వచ్చేస్తా. నువ్వు ఇక్కడ బయటే ఉండు. ఎవరికి కాపలా, బల్లికా నీకా? బల్లి వస్తే నాకు. హే బల్లి, అందుకే సరిగ్గా చూడమన్నాను, తరిమేదాన్ని. నేను భయపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? ముందు ఆ బల్లిని తరిమే. ఆల్రెడీ తరివేశాను, కాకపోతే దాని పేరు వాడుకున్నాను. ఏంటి? బల్లి పేరు చెప్తే నువ్వు ఇలా హక్ చేసుకుంటావని తెలుసుంటే ఆ బల్లిని ఇప్పటికి చాలాసార్లు వాడుకుని ఉండేవాడిని. తమాషాగా ఉందా నీకు? చాలు చాలు, బల్లి లేదు ఏమీ లేదు, తమాషాగా అన్నాను. మళ్ళీ బల్లి అన్నావంటే చంపేస్తాను చెప్తున్నాను. ఒకవేళ నిజంగా వచ్చినా అరవద్దంటావా? వస్తే నేను అరుస్తాను, బయటున్న నువ్వెందుకు అరుస్తావు? పో ఇక్కడి నుంచి. ఓకే. బా నిన్ను ఊళ్ళో వాళ్ళ గురించి ఎక్కడ వెతికినా ఏమీ తెలియడం లేదమ్మా. ఎక్కడున్నారో ఏంటో. వాడొక్కడే వెళ్ళాడంటే సరే, మగపిల్లాళ్లే ఉంటాళ్లే అని అనుకోవచ్చు. పక్కనే భూమి కూడా ఉంది. వీళ్ళెక్కడ తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో, అసలే రోజులు కూడా బాగోలేవు. అలా మాట్లాడకమ్మా, ఏం కాదు, వాళ్ళెక్కడున్నా క్షేమంగానే ఉంటారు. హరిప్రసాద్ గారు వాళ్ళు కూడా వెళ్లారు కదా, ఒకవేళ వాళ్ళకేమైనా కనిపించారేమో అడిగి చూద్దాం. ఏమండి, నేను మహాలక్ష్మిని. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? భూమి వాళ్ళు కనిపించారా? ఎక్కడున్నారో ఏమైనా తెలిసిందా? వాళ్ళు అసలు ఎక్కడున్నారో ఏమో, ఏమీ తెలియదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియట్లేదు. ఈయన పరిస్థితి బాలేదు. అయ్యో, మావయ్య గారికి ఏమైంది? ఊరంతా తిరిగాం, భూమి వాళ్ళు మాకెక్కడా కనిపించలేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదనే అంటున్నారు. బిడ్డ ఏమైపోయిందో ఏంటో అని ఈయన మంచాన పడ్డారు. నీకొకసారి వీడియో కాల్ చేస్తాను, చూడు మహా. చూడమ్మా మహా. భూమి, డాక్టర్కి చూపిస్తే కూతురు కనిపించలేదని మనోవేదంతో ఉన్నాడు. మనోవేదంతో ఉన్న మనిషికి మందులేవి పని చేయవు. మీ కూతురు ఎక్కడున్నా ఆయనకి తీసుకొచ్చి చూపించడం తప్ప అని అంటున్నారు. ఇప్పుడు మేము భూమిని ఎక్కడని వెతకాలి? అది వచ్చేలోపు ఈయనకేమవుతుందోనని భయం వేస్తుంది మహా. అయ్యో, మీరేం భయపడకండి, మేము కూడా వెతుకుతున్నాం. మీరు మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. ఏంటో మహాలక్ష్మి, అసలు ఏం పాపం చేసిందని నా బిడ్డకి ఇన్ని కష్టాలు? ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియకపోవడం ఏమిటి? ఈయన కంటికి భూమి కనిపించే వరకు ఈయన అసలు మామూలు మనిషి అయ్యేలా లేడు.